పరిశుద్ధురాని స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడుదలిచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు విడుదలిచ్చిన ఆయన నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడుదల మరే బోధించు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు కన్నులు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. జీవమును ప్రేమించి మంచి తినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 పేతురు 3:10 నుండి 12 వచనం వరకు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 4 చాలా ప్రమాదకరమైంది. నువ్వు 4ను జాగ్రత్తగా కాపాడుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, 4 ఎక్కడ ఒక మాట ఆడతారు, ఇంకో చోట ఇంకో మాట మాడుతూ ఉంటారు. అలాగే మాట్లాడుతూ ఉంటారు. చాలా కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు. కానీ 4ను ఎవరైతే కాపాడుకుంటాడో, 4ను ఎవరైతే భద్రం చేసుకుంటాడో వాడి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలా చెప్పండి కూడా ఇక్కడ అన్నాడు, ఇక్కడ కపట మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలెను, అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎదురు దెబ్బలాటలాడేసుకోవాలనిపిస్తుంది. అంటే మాట అంత ప్రమాదకరమైనది. అందుకనే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండోది, ఇక్కడిదక్కడ చెప్తూ ఉంటారు చాలామంది. ఆ ఇక్కడిదక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు బాగుపడ్డు. హలో చెప్పండి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ సాటిలు చెప్పేవాళ్ళు, అక్కడెక్కడ చెప్పిన వాళ్ళు ఆశీర్వాదం పొందలేరు. కారణం ఏంటంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. హలో చెప్పండి కూడా కీడును తొలగి ఏం చేయాలి? మేలు చేయాలి. వీలైనంత మట్టికి నీ మాట అవతల వాళ్ళకి మేలుకరంగా అయితే మాట్లాడాలి. ఒకవేళ నీ మాట అవతల వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటే మాట్లాడాలి. నీ మాట వల్ల కొంతమంది నష్టపోతున్నారని తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడకూడదు. హలో చెప్పండి కూడా. అందుకని అన్నాడు ఇక్కడ, సమాధానం వెతికి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవాడికి విరోధంగా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. చూడండి, ఇతరుల కీడు చేసే వాళ్ళకు దేవుడు ఎలా మారిపోతాడో విరోధంగా ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎవరి వైపు చూస్తారంటే నీతిమంతుల మీద ఆయన చెవులు ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడిచ్చే వారికి విరోధంగా ఉంది. అలా చెప్పండి కూడా. కనుక ఆయన ఎవరు చూస్తున్నారంటే నీతిమంతులు ప్రార్థన మీద ఆయన చెవులు ఉన్నాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా వివేకంతో బ్రతకాలి. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాం. దేవుడు చూస్తున్నాడని ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదో నువ్వేం చేయాలంటే గమనించాలి. అలా చెప్పండి కూడా. కనుక ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఎక్కువ నష్టం ఉంది. ఆఖరికి సాడీలు చెప్పడం వల్ల, ఎక్కడెక్కడ చెప్పడం వల్ల వాళ్ళకి ఏం రాదంటే ఆశీర్వాదం రాదు. అలా చెప్పండి కూడా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. హల్లెలూయా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూచుచున్నవి. హల్లెలూయా. చాలామంది ఎవరికి తెలియలే అని అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడని భయపడాలి. దేవునికి భయపడాలి. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడని ఎప్పుడైతే భయపడతావో నువ్వు కాపాడబడతావు. అందుకని అన్నాడు ఇక్కడ, యెహోవా కన్నులు ప్రతి స్థలమే. నువ్వు కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుడి కన్నులు నీ మీద చూస్తూనే ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి కూడా. నువ్వు భయపడాలి, దేవునికి భయపడాలి. మనుషులు చూడకపోవచ్చు,
నీ అన్నదమ్ములు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నువ్వేం చేస్తావు? కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు భయపడాలి. బైబిల్ చెప్తుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అది చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. దేవుని సాత్వికమైన నాలుక జీవ వృక్షం. హలో చెప్పండి కూడా మాటలు చూడండి, గర్వపు మాటలు. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. హలో దానిలో పుట్టిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. హలో చెప్పండి కూడా నీ నోటి మాటే నిన్ను పవిత్రపరుస్తుంది, నీ నోటి మాట నిన్ను అపవిత్రపరుస్తుంది. నీ దేహాన్ని హృదయాన్ని పాడు చేసేదంటే మాటలు, చెడ్డ మాటలు. అలా చెప్పండి కూడా దేవుని బిడ్డ, నీ మాటలు, నీ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో దేవుడే నీకు సహాయకుడిగా మారిపోతాడు, దేవుడే నీకు మేలుకరంగా మారిపోతాడు, దేవుడే నీకున్న అడిబెట్టిన ప్రతి స్థలంలో ఆయన నీతో వస్తాడు. ఆయన నీతో రావాలంటే నువ్వు ఆయనకి లోబడి ఉండాలి, ఆయన మాట వినాలి, నాలుగుని జాగ్రత్తగా కాపాడుకో, నాలుగుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథము 33వ కీర్తన 13వ వచనం మనం చదువుదాం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పైనుంచి వస్తున్నాడు. ఎవరు అలా నడుస్తున్నారో దృష్టిస్తున్నాడు. హలో చెప్పండి కూడా చూడండి, ఇప్పుడు ఈ భూభాగం అంతా కూడా ఆయన చేయి జాపితే ఈ భూభాగం అంతా చేతిలో ఉంటుంది. నువ్వు ఎంత పరిగెట్టినా ఆయన చేతులను కనబడతావు. హలో చెప్పండి కూడా యెహోవా కన్నులు, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలని విచారించేవాడు, వారు దర్శించేవాడు. హల్లెలూయా చెప్పండి కూడా హల్లెలూయా. కనుక వారి క్రియలన్నీ కూడా ఏం చేస్తానంట? చూస్తున్నాడు. కాబట్టి నీ క్రియలు, నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరోసారి చదువు, ఇక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నాడైనా? ఆకాశములో నుండి చూస్తున్నాడు. హలో చెప్పండి కూడా ఆయన నరులందరినీ కూడా దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక నువ్వు పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే భయపడతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తా, నేను ఆశీర్వాదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 139వ కీర్తన 16వ వచనం మనం ధ్యానం చేద్దాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు చెప్తున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన పిండమునై ఉండగానే ఆయన కళ్ళు మనం చూస్తున్నాయి. ఇంకా నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు? ఎక్కడ నువ్వు సరైన స్థితిలో లేకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు మన దేవుడు. చూసే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. అలా చెప్పండి కూడా. అందుకనే దావీదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూసును, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని స్తోత్రం కలుగు. చూసారా దేవుని బిడ్డ, మన జీవితాన్ని, మన బ్రతుకంతా కూడా ఆయన పుస్తకం రాసేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ. దేవుని స్తోత్రం. నీ నడక పడక ఏం చేస్తున్నాడు ఆయన? కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం చూస్తే ఇక్కడ ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలను కనిపెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. కనిపెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నావు.
నువ్వు ఎలా జీవిస్తున్నావో కనిపెడుతున్నాడు. అంటే ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచిగా బ్రతకాలని ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆయన కనిపెడుతున్నాడు. మంచి మార్గంలో ఉండాలని ఆయన కనిపెడుతున్నాడు. నీ సాక్ష్యం పోకూడదని ఆయన కనిపెడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. మంచి జీవితాన్ని కలిగి జీవించడం వల్ల దేవునికి మహిమ. రెండవదిగా నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేసుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు పిండము కాకమునుపే దేవుడు చూస్తున్నాడని చెప్తున్నాను. కనుక దేవుని బిడ్డ నిన్ను విడిచిపెట్టడా, సోదరుడా నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిపి నిలిపంతే, ఆయన మార్గంలో నడువంతే, ఆయన చిత్తానుసారంగా జీవించంతే. నువ్వు అడుగు పెడతానంటే ప్రభువా నా అడుగులో నువ్వు అడిగేనాయనా అని ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు నాతో రాతంటానంటే ఆ రోజంతా కూడా నీ ఆలోచనలు, నీ తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. హల్లెలూయా చెప్పండి కూడా. నువ్వు పవిత్రంగా యథార్థంగా ఉండాలనే దేవుడు కనిపెడుచున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి కూడా. ఎవరు కనిపెడుతుందంట? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఎవరు కనిపెడుతుందంటండి? యథార్థవంతులను బలపరచుటకై. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. యథార్థవంతులను, యథార్థంగా జీవిస్తే నేను బలపరుస్తాడు. చాలామంది అంటారు దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదంటారు. నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? జీవించట్లేదు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే నేను ఖచ్చితంగా దీవిస్తాడు. బైబిల్ చెప్తుంది ఇక్కడ, ఆయన తన ఎడల యథార్థవంతులను బలపరచుటకే ఆయన దృష్టి, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డ నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ రోజు నుంచైనా సరే నేను యథార్థంగా జీవించా, ఈ రోజు నుంచైనా సరే నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. హల్లెలూయా చెప్పండి కూడా. నువ్వు ధైర్యం తెచ్చుకొని నీలో ఏ పొరపాట్లు, ఏ తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రోజు దేవుని బిడ్డలారు విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళినప్పుడు వాక్య పరిచయం అయిపోయింది. ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒక సహోదరు అంది, అయ్యా చాలా కాలం నుండి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, కానీ నాకు బిడ్డలు పుడతలేదు. ప్రార్థన చేస్తున్నాను, నాకు బిడ్డలు పుడతలేదు అన్నప్పుడు నేను ఆమెతో ఒక మాట చెప్పాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పి నువ్వు బూతులు ఆడుతున్నావు, అందుకని దేవుని కార్యాలని కనబడతలేదు అని చెప్పినప్పుడు ఆమె మోకరించి ప్రత్యుత్తాపడింది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రత్యుత్తాపడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. హల్లెలూయా. అప్పటి వరకు ఆమందే నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు పిల్లలు పుడతలేదని చెప్పినప్పుడు ఒకే ఒక మాట చెప్పాను, నీ నోటంట బూతులు వస్తానని యేసయ్య నాతో చెప్తున్నాడని చెప్పినప్పుడు ఆమె మోకాల మీద ఉండి ఏడుస్తూ ప్రత్యుత్తాపడింది. ఆమె దేవునికి ఎవరు కావాలంటే ప్రత్యుత్తాపడే వాళ్ళు కావాలి, క్షమించు తండ్రి అని ఏడ్చే వాళ్ళు కావాలి. అలా చెప్పండి కూడా. ఆమె క్షమించు తండ్రి అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, వచ్చే సంవత్సరానికి ఒక మగబిడ్డతో మళ్ళీ ఇదే స్థలం మీటింగ్లో నువ్వు సాక్షిగా నిలబెడతా అన్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పెద్ద జాలరపేట యు సత్యం గారు అనే ఆయన కాలేజీలో వర్క్ చేస్తూ, జాబ్ చేస్తూ, సేవ చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మళ్ళా వచ్చే సంవత్సరానికి ఒక మగబిడ్డను ఎత్తుకొని అదే స్థలంలో మీటింగ్లో సాక్షిగా నిలబడింది. అంటే దేవుని బిడ్డ ప్రత్యుత్తాపడే వాళ్ళు కావాలి, ఒప్పుకునే వాళ్ళు కావాలి. పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో
వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. కప్పుకుంటే లాభం లేదు, ఒప్పుకోవాలి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారు ఇక్కడ అన్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆయన సంచారం చేస్తుంది. ఆయన దృష్టి చాలా కాలం కిందట ఒక ఆయన మరి తాతారావు గారని, ఆయన ఎక్కడంటే రాజుల్లో ఆయన వేమగారి ఇంట్లో అద్దుకుంటూ ఉండేవారు. దేవుని స్తోత్రం. ఆయన ఈ చెయ్యి మడుస్తలేదో, ఈ చెయ్యి ఎండిపోయింది. డాక్టర్లు అన్నారు ఇక్కడ మా చేతి కానీ తీసేయాలని చెప్పేసి అన్నారు డాక్టర్లు. అయితే ఆయనకు ఒక విశ్వాసం, సురేంద్ర పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే నా చేయి బాగా అయిపోద్దని విశ్వాసం. దేవుని బిడ్డలారా, వారం దినాల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తన భార్య బిడ్డలందరూ కూడా వారు నిద్రపోతూ ఉన్నారు. అలాగే రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. 7 దినాల్లో నీ చేయి వస్తుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నా భార్య బిడ్డలు అందరూ నిద్రపోతున్నారు, మీరు నా కోసం చాలా కష్టపడి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ 7వ దినాన్ని ఎండిపోని చెయ్య బాగా అయిపోయింది. హల్లెలూయా చెప్పండి కూడా. కారణం ఏంటంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన నమ్మిన బిడ్డలో తోడుగా ఉంటాడు. ఆయన బిడ్డలో ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. బైబిల్ చెప్తుంది, యథార్థవంతులను బలపరచడకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచం. 7వ దినానికి సేవ వచ్చింది, ఇలాగా రావడం మొదలెట్టింది. అలా చెప్పండి కూడా. కారణం ఏంటంటే జీవము లేని వానికి జీవాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. యేసయ్య మాటలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ఎవరైతే ఆయన ఎడల యథార్థవంతులుగా జీవిస్తారో వారు ప్రార్థన వైపు దేవుడు చూస్తారు. అలా చెప్పండి కూడా. యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తుంది. అది యథార్థవంతులను బలపరచడకే యెహోవా కనుదృష్టి సంచారం లోకమంతా కూడా సంచరిస్తాం. దేవుని బిడ్డ ఇబ్బందుల్లో ఎరికల్లో ఏం భయపడద్దు. ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందుల్లో నీవు బలవంతుడిగా మారుతావు, ఆ కష్టాల్లో బలవంతురాలుగా మారుతావు. అమ్మాయి కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లోకమంతా కూడా ఆయన దృష్టి చూడండి, యథార్థవంతులను బలపరుస్తాడు. ఆయన యథార్థంగా జీవించు, ఎంత ఇబ్బంది వచ్చినా సరే నీ యథార్థతను విడిచిపెట్టద్దు. అలలు చెప్పండి కూడా. హల్లెలూయా. నీ యథార్థతని విడిచిపెడితే ప్రయోజనం ఏమీ కూడా లేదు. బైబిల్లో మనం చూస్తే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం, ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి కూడా. ఎలా అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద ఆయన దృష్టించితని అంటున్నాడు. మనం నడుస్తున్న నడవడికి మంతటి మీద ఆయన చూస్తున్నాడు. ఎవరు చూడకపోవచ్చు, నీ స్నేహితులు చూడకపోవచ్చు, నీ రక్త సంబంధులు చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. విన్నాడు ఇక్కడ, వారి దోషము నాకు మరుగై ఉండదు. దేవునికి మరుగై ఏమి కూడా ఉండదు. కనుక దేవుని బిడ్డ, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుని కలిగి ఉన్న మనం, ఆ గొప్ప దేవుని కలిగి ఉన్న మన జీవితాల్లో సమృద్ధి అభివృద్ధి రావాలంటే యథార్థత కావాలి. నేను చూస్తున్నాడని భయపడాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో నువ్వు చూడలేని ఎన్నడూ అసాధారణమైన కార్యాలు సాధారణంగా మారిపోతాయి. ఆమేన్. నీవు ప్రత్యుత్పడే మనసు కావాలి, కన్నీరుగార్చే కన్నీటి ప్రార్థన కావాలి. నువ్వు ఒప్పుకునే మనసు ఎప్పుడైతే నీలో ఉందో నీ మార్గాలన్నిటి మీద ఆయన తోడుగా ఉంటాడు. ఆమేన్. నీ మార్గాలన్నిటి మీద, నువ్వు చేస్తున్న కార్యాలన్నిటి మీద ఆయన తోడుగా ఉంటాడు. ఆయన హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆ కృప కలిగిన దేవుని పట్ల నువ్వు జాగ్రత్త వహించంతే
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ నాలుకని జాగ్రత్తగా ఉంచు. నీ నాలుక పాడైపోతే నీ హృదయం పాడైపోతుంది. నీ హృదయం పాడైపోతే నీ శరీరం పాడుద్ది. నీ శరీరం పాడైపోతే నరకానికి వెళ్ళిపోతుంది. హలో చెప్పండి కూడా. కాబట్టి దేవుని బిడ్డ, నీ నాలుక, నీ హృదయం, నీ శరీరం బాగున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ నోటి ద్వారా మంచి మాటలు రావాలి. నీ హృదయంలో మంచి ఆలోచనలతో ఉండాలి. నీ దేహముతో పరిశుద్ధమైన దేవుణ్ణి కనపరచాలి. ఆమె కనుక ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావా, నీ కుటుంబం ఒకవేళ చీకటిలో ఉందా, భయంకరమైన పాప స్థితిలో ఉన్నా సరే, దేవుని బిడ్డ ఆ పాపమును విడిచిపెడితే చాలు. నిన్ను పైకి లేవనెత్తగలిగిన మహాదేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కనులు నీతిమంతులు ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. దేవుని కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. దేవుని కనులు ఆకాశము నుండి చూస్తున్నాడు. దేవుని కనులు యథార్థవంతుల్ని బలపరుస్తున్నాడు. దేవుని కనులు నువ్వు పెండము కాక మునిపే నిన్ను చూస్తున్నాడు. దేవుని కనులు నరుల మార్గాల మీద ఉంది. దేవుని కనులు ఎలా అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద అదృష్టించితిని. ఏది నా కనులకు మరుగు కాలేదు, వారు దోషం నాకు మరి దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డ, నీ కను దృష్టి ఎలా ఉంది? నీ కంటికి ఏది కనబడతా అలా జీవిస్తున్నావా? నాశనం అయిపోతావా. కనుక నువ్వు అలా నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతకడానికి వీలు లేదు. ఆయన రక్తం చేత మనకు కొనబడ్డా. ఆమె ఆయన కృప చేత మనకు జీవం వచ్చింది. ఆయన కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణ కాపాడుకొని నీ నాలుకని, నీ పెదవులను, దేవుని నీ హృదయాన్ని, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే నీవు దేవుడు నీ మీద దృష్టించి నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తా. కనుక ఆయన శక్తి కలిగిన దేవుడు. కనుక మనం చూద్దాం, ఇక్కడ ఆస అనే ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:9. తన ఎడల యథార్థ హృదయములు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించుతు గనుక ఇది మొదలుకొని యుద్ధములే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆసాని దేవుడెంతో ఆశీర్వదించాడు. ఆసాని దేవుడెంతో ఆశీర్వదించిన తర్వాత అతడి పాదాల్లో పుండు పుట్టింది. అలా చెప్పండి కూడా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, విరోధంగా ఉన్నాడో, ఆ బైబిల్ గ్రంథం చెప్తుంది అతడి పాదాల్లో పుండు పుట్టింది. అలా చెప్పండి కూడా. ఆ పుండు ద్వారా డాక్టర్లు ఆశ్రయించాడు తప్ప దేవుని దగ్గర ఏం చేయలేదు. అతడు విచారణ చేయలేదు, దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు, దేవుని ఆశ్రయించలేదు. కానీ వైద్యులను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశాతో అన్నాడు ఇక్కడ, యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా. దేవుని స్తోత్రం కలుగును. ఒక ఆశ మనం చూస్తే అతను దేవుని విడిచిపెట్టిన వాడిగా కనబడుతున్నాం. దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడతలేదు అతడు. అతడు హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ తన జీవితాన్ని 39వ సంవత్సరంలోనే తను ముగించుకున్నాడు. హలో చెప్పండి కూడా. ఎన్నో సంవత్సరం అయినది? 39వ సంవత్సరంలోనే పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ వైద్యుని పట్టుకున్నాడు. హలో చెప్పండి కూడా. ఎంతోమంది చూడండి, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయడానికి కొంతమంది నోరు రాదు. ఎంతసేపు అయినా అనవసరమైన మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రయోజనం లేదు. కానీ రాజు ఎవరిని ఆశ్రయించాడో? వైద్యులను ఆశ్రయించాడు. అలా చెప్పండి కూడా. చాలామంది జీవితాల్లో లోకాన్ని ఆశ్రయిస్తారు, లోక సంబంధమైన ఆలోచనల మీద జీవిస్తారు. వాళ్ళు దేవుణ్ణి అడగకపోతే వారికి ఏం దొరకదో? దేవుడి సహాయం వాళ్ళకే. తన పాదంలో జబ్బు పుట్టింది, అతడు యెహోవా దగ్గర విచారణ చేయలేదు, దేవుణ్ణి అడగలేదు. కనుక ఆ పాదములో పుండు చేతే అతడు చనిపోయాడు. కారణం ఏంటంటే అందుకున్నాడు ఇక్కడ, యథార్థవంతులను బలపరుస్తాను, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాను. దేవుని విడిచిపెట్టిన వాళ్ళ మీదకి ఆయనకి ఇష్టం ఉండదు. భక్తి నీ ఎడల ఆయనకి ఇష్టం లేదు. నువ్వు భక్తిలో బ్రతుకు, నీ ఎడల ఆయనకి ఇష్టం కలుగుతుంది. ఆమె
నువ్వు భక్తిగా జీవించు, యథార్థంగా జీవించు, ఆయన నిన్ను కాపాడుతాడు. కనుక బైబిల్లో క్లియర్గా చెప్తాను, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరిచటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడాని స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు విడుదలిచ్చాం, ఆశ్చర్య కార్యాలు విడుదలిచ్చాం. అయ్యా, నీ వైపు చూడడానికి సహాయం చేయం, నీ మార్గంలో నడవడానికి సహాయం చేయం. ప్రతి బిడ్డని ఆశీర్వదించి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడుదలిచ్చేసి ప్రతి బిడ్డ సమృద్ధి అభివృద్ధిని కలగజేసి ఈ వాక్యత అనేక మంది రక్షణ, స్వస్థత, విడుదల పొందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసం బిడ్డలందరి మీద దేవుని కృప సదాకాలంతోనే ఉండును గాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ వి సురేంద్ర గారు, దహించు ఆత్మ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 63-8-10/4, కోరి మార్కెట్, టీవీ రోడ్, రాజమండ్రి. పిన్ కోడ్ నెంబర్ 533101, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్స్ 9912049142, మరి ఒక నెంబర్ 7661940 232.